హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టింగ్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఐవీఎఫ్ ద్వారా మనకి పుట్టబోయేది బాబో, పాపో అని తెలుసుకోవచ్చా? కొంతమంది అడుగుతుంటారు, ఐవీఎఫ్‌లో ఆల్రెడీ ఎంబ్రియోస్ బయటనే తయారవుతుంది. అండ్ ఎంబ్రియోస్‌కి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో, అలాగే బాబో, పాపో అని టెస్ట్ చేసుకొని మాకు చెప్పొచ్చు కదా అని. అలా ఇండియాలో కుదరదు. ఎందుకంటే మనకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పీజీటీఏ అనే టెక్నిక్ ఉంటుంది. సో అదేంటంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అది మనకి ఐవీఎఫ్లో తయారైన ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్ చేయవచ్చు. కానీ అది ఎవరి కోసము అంటే ప్రీవియస్గా అంటే ముందు 2 లేక 3 కంటే ఎక్కువ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి, ఆర్ఎల్స్ ఫ్యామిలీలో జెనెటిక్ కండిషన్స్ వల్ల తరతరము అందరి పిల్లలు సఫర్ అవుతున్నప్పుడు, అలాంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ ద్వారా ఉమెన్కి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ బయటకు తీసుకుంటాము. ఒక్కొక్క ఎగ్ని పట్టుకొని ఒక్కొక్క స్పర్మ్ తీసుకొని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ తయారు చేస్తాము. అలా తయారు చేసిన ఎంబ్రియోలో మనకి 100 నుంచి 150 కణాలు ఉంటాయి. అందులో కేవలం 5 లేక 6 కణాలు తీసుకొని దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ టెస్ట్ చేస్తాము. అలా టెస్ట్ చేసి చేయడం వల్ల ఎంబ్రియోలో జెనెటిక్స్ అంతా బాగుందా, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా లేదో తెలుస్తుంది. అండ్ ఫ్యామిలీలో రన్ అయ్యే ఆ జీన్ పర్టికులర్గా ఉందా లేదా అని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి పుట్టబోయే బేబీకి అలాంటి జెనెటిక్ కండిషన్స్ లేకపోవడము, లేక మిస్క్యారేజెస్ని కూడా ప్రివెంట్ చేయడం కుదురుతుంది. కానీ ఇండియాలో మాత్రం అలా దాంతోపాటు సెక్స్ క్రోమోజోమ్కి టెస్టింగ్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ బాబో, పాపో అలాంటి జెనెటిక్ టెస్టింగ్స్ మాత్రం ఇండియాలో ఏ ల్యాబ్ కూడా చేయదు. సో మనకి ఐవీఎఫ్లో ఖచ్చితంగా మనకి బాబో, పాపో తెలియడం కుదరదు. కానీ ఖచ్చితంగా మీకు బాబే పుట్టాలి అని అనుకుంటే ఇలా రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా లేని కొన్ని కంట్రీస్ ఉంటాయి. లైక్ దుబాయ్, థాయిలాండ్, సింగపూర్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా. అలాంటి కండిషన్స్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కంట్రీ రెగ్యులేషన్స్ ప్రకారం అంత స్ట్రిక్ట్గా ఉండరు. అండ్ కొంతమంది ఇండియన్స్ కూడా బయట దేశాలకి వెళ్ళి అక్కడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఇలా పీజీటీఏ టెస్టింగ్ చేయించుకొని ఎంబ్రియోస్ అమ్మాయిదా అబ్బాయిది అనేది చెక్ చేసుకొని ఓన్లీ సెలెక్టివ్గా ఫ్యామిలీ బ్యాలెన్స్ అవ్వడానికి కోసం అవే ఎంబ్రియోస్ డైరెక్ట్గా యూట్రస్లో ప్లేస్ చేయించుకుంటారు. అలా చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ 100% అక్యురసీ తోటి మనకి కావాల్సినట్టు బాబో, పాపో పుడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.